ಈ ಸಾಲ ಕಪ್ ನಮ್ದೆ ಈ ಸಾಲ ಕಪ್ ನಮ್ದೆ ಈ ಸಾಲ ಕಪ್ ನಮ್ದೆ ಈ ಸಾಲ ಕಪ್ ನಮ್ದೆ హలో మైనాలి ఇక్కడ ఇంగ్లాండ్లో ఉండవా? ఏం లేదు, వచ్చేటప్పుడు ఒక పెద్ద బ్యాగ్ ఒకటి తీసుకొస్తావా? ఇక్కడ కప్పులు పెట్టుకోవడానికి బ్యాగులు సరిపట్లేదు, పెద్ద బ్యాగ్ ఒకటి తీసుకురా. వచ్చేటప్పుడు బ్యాగ్ ఖాళీగా ఎందుకు, మందు బాటిల్ ఏమైనా తెస్తావా? వద్దులే, నువ్వు మందు తాగవుగా. సరే సరే, తొందరగా తీసుకొచ్చి, కప్పులు సరిపట్లేదు బ్యాగులు. సరే సరే. విరూపాక్ష ఎక్కడున్నా? అది ఫస్ట్ మ్యాచ్ కదా, వాడికి ఇస్తే గట్టిగా ఇస్తాగా, మన స్టాట్స్ గిట్స్ మొత్తం ఉన్నాయి. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళకి పార్టీ ఏర్పాటు చేద్దాంలే. సరే విరూపాక్ష, ఉంటా. బాయ్ బాయ్ బాయ్. రాజేంద్ర, విరూపాక్ష కూడా కానీ వాళ్ళకి ఇద్దరు కలిపిచ్చేస్తానులే. ఒకప్పుడు మనకు కప్పులు లేవు, ఇప్పుడు కప్పు కొట్టుటివి. రేంజ్ మారిపోయింది రాజేంద్ర, మంది ఇచ్చేద్దాం, వాడికి ఇచ్చేద్దాం. మన ఉమెన్స్ టీం కప్పు కొట్టింది కదా, ఆడిని ఆడుకుంటా, వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా చూస్తూ ఉండు నువ్వు. ఉంటా వాళ్ళిద్దరు కలిపి నువ్వు కూడా కొన్ని యాగాలు చేపిస్తూ ఉండు. నేను చెప్తా ఉంటా, నీకు చేపిస్తూ ఉన్నా. సరే సరే, ఉంటా రాజేంద్ర, మంచిది. ఏంద్ర ఎరిపేసి ఎరుపు? నువ్వు పసుపు వేసావుగా, పసుపు. సరే గాయ్స్, ఇక మన సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎల్లో కలర్ హార్ట్లు కింద కామెంట్లో గుద్దిపడేయండి. కింద కామెంట్స్ మొత్తం ఎల్లో కలర్ సముద్రంలాగా ఉన్నాడు, ఎక్కడ ఎరుపు అనే రంగు కనపడకూడదు. మొత్తం మన సిఎస్కే ఫ్యాన్స్ గుద్దిపడేయండి, ఎల్లో హార్ట్స్ గుద్దిపడేయండి, రెడ్ కనపడకూడదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అరే మీరు అంతా నకిలీ వాళ్ళరా మీరు. ఒరిజినల్ హార్ట్ ఎట్లా ఉంటుంది తెలుసా నీకు? ఎర్రగా ఉంటుంది, రెడ్ కలర్ లో ఒరిజినల్ హార్ట్. మీరు నకిలీ గోల్డ్ లాగా బిహేవ్ చేస్తా ఎల్లో హార్ట్లు పెట్టి, ఎల్లో హార్ట్ ఎవరికైనా ఉంటుంది అంటారు అసలుకి. గైస్, రెడ్ హార్ట్ వాట్సాప్ లో ఉంటుంది, వాట్సాప్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. ఇది కాదు గైస్, ఒరిజినల్ హార్ట్, రెడ్ హార్ట్. అందరూ హృదయాలు గెలిచేది మనమే కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్. కింద రెడ్ సింబల్ హార్ట్ సింబల్ పడతా ఉంటే ఎల్లోకి వణుకొచ్చేయాలి, షేక్ వచ్చేయాలన్నమాట. దారిలో నుంచి వెళ్ళిపోవాలి, తొలగి. ఎల్లో వర్షం, ఎల్లో సముద్రం, ఎల్లో ప్రళయం, ఎల్లో తుఫాను, సునామీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఇన్ కామెంట్ సెక్షన్. కామెంట్ ఎల్లో లైఫ్స్. రంగులో ఉండే నీకోసం నేను ఒక పాట రాశాను, సూర్యుడు మేము. నీకోసం నేను ఒక పాట రాశాను. కూరలో వేస్తారు ఉప్పు, ఆర్సీబీకి లేదు కప్పు. ఇంటికి వస్తుంది కరెంటు బిల్లు, ఆర్సీబీకి కప్పులు నిల్లు. బిర్యానీ ఉంటుంది మస్తు టేస్ట్, ఆర్సీబీ టీము వేస్ట్. రౌండ్ గా ఉంటుంది రింగు, ఎంఎస్ ధోని కింగు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొండలా బలివుతున్నారా. నేను కూడా ఒకటి చెప్పేదా, ఎండాకాలం తాగాలి ఫుల్గా నీళ్ళు, కాపరా నీ సొల్లు. టోనీ, నాకు డౌట్, 2 డౌట్లు అడుగు. ఆర్సీబీ ముందు వచ్చి దరిద్రం వెనక వచ్చిద్దా, లేకపోతే దరిద్రం ముందు వచ్చి వెనక ఆర్సీబీ వచ్చిద్దా? అంతే, ఆ రోజులన్నీ మారిపోయినాయి క్రాంతి. అప్పట్లాగా ఇప్పుడు మేము లేవు. ఒకప్పుడు ఆర్సీబీ పేరేంది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పుడు ఆర్సీబీ పేరేంది? రాయల్ ఛాలెంజర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చూడటోని, నువ్వు ఎన్ని పేర్లు మార్చినా నీ దరిద్రం మారదు. అట్ట మార్చుకొని ఆల్రెడీ లేడీస్ ఉమెన్స్ కప్పు కొట్టాం మేము. మళ్ళీ ఇప్పుడు జెంట్స్ కూడా కొట్టేస్తాం కప్పు. చూడు, ఆఖరికి అమ్మాయిలు కూడా కప్పు కొట్టారు. ఎందుకురా మీరు? అంటే ఇప్పుడు కప్పు గెలవపోతేనేమో అమ్మాయిలు గెలవరు, అబ్బాయిలు గెలవరు, ఇద్దరు దరిద్రులు అని చెప్పేసి కామెంట్లు చేస్తారు. అదే ఇప్పుడు అమ్మాయిలు గెలిస్తే అబ్బా అమ్మాయిలు కొట్టారు, మీరు అబ్బాయిలు కొట్టలేరు, 16 సంవత్సరాల నుంచి ఏం బీగుతున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తారు. అరే 2 నాలుగులు మీరు మామూలుగా దరిద్రం అంటారు. దరిద్రం కాదు, ఆ దరిద్రం అంటారు గైస్. ఆర్సీబీ దరిద్రం అంటారు. ఆ దరిద్రాలు మొత్తం పోయి మేము తీసేసాం. వేణుస్వామిని పిలిపించి ఓ హోమం చేపియండి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఆయన ఏంటంటే మందు చికెన్ గికెన్తో హోమం చేస్తాడంట.
చేపించిన తర్వాత దరిద్రం పోయింది. నేను ఫ్రెండ్లీ సజెషన్ అంతే. అవన్నీ మా వద్దు క్రాంతి. ఉన్న లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ ని మేము తొలగిచ్చేసాం. మా ఉమెన్స్ టీమ్ అమ్మాయిలు ఆ లేయర్ ని తొలగిచ్చేసేసి అయిపోయింది. మనం చేసే పనులు కొట్టితే చెప్పదు ఫస్ట్. మనం చేసే పనులు లేడీస్ ఫస్ట్ అని చెప్పి అంటాం. అలా అని చెప్పేసి అమ్మాయిలకి ఫస్ట్ ఇచ్చాం, మేము అవకాశం ఇచ్చాం. ఇప్పుడు దాకా వెయిట్ చేసాం మేము అమ్మాయిల కోసం. లేడీస్ ఫస్ట్ వాళ్ళు కొట్టేసి వెయిట్ చేసాం. వెరీ గుడ్. ఇప్పుడు క్రెడిట్ వచ్చింది. మేము ఇప్పుడు అది దాన్ని ప్రెషర్ గా తీసుకోము, మేము దాన్ని ప్రెషర్ గా మెయింటైన్ చేయం. మాకు సక్సెస్ జోన్ వచ్చేసింది. ఆర్సీబీకి ఉన్నటువంటి ఆ బ్యాడ్ లేయర్ ఏదైతే ఉందో అది తొలగించేసారు. ఇప్పుడు మనకు గుడ్ టైం వచ్చింది గాయ్స్. ఈసారి ఖచ్చితంగా కప్పు కొడుతున్నాం. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ ఎవరు తెలుసా నీకు? తెలీదు. మాజీ ఆర్సీబీది విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ కొట్టాడు. మీ బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారా? సాంబార్ వేసుకుంది అంటున్నారా? వీళ్ళు గాయస్ ఎల్లో కలర్ సాంబార్ అంటే ఇష్టం లేదు. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఉండదు, ఏముండదు, ఎల్లో కలర్ సాంబార్ వేసుకొని తీసేవాడు. ఏం వెతుకుతున్నా అంటే ఆర్సీబీ కప్పు ఆడుందని వెతుకుతున్నా. మర్చిపోయి మీకు కప్పు లేదు కదా? అరే మర్చిపోయారా? ఇమోషనల్ డ్యామేజ్. నువ్వే వెతుకుతున్నా? లేదు, 2016 2017లో సిఎస్కే టీం ఎక్కడుందని చూస్తున్నాను. ఓహో మీరు బ్యాన్ అయ్యారు కదా? అరే నేను మర్చిపోయారు నా సంగతి. చెప్తారా? గొప్ప విషయం చెప్పనా? 2 సంవత్సరాలు బ్యాన్ అయినా కూడా వీ హావ్ 5 cups రా. మీ బతుకు ఒక కప్పు లేదు. నువ్వు అంటారు మమ్మల్ని అనేది. కప్పు లేకపోయినా వీ హ్యావ్ లాయల్ ఫ్యాన్స్ రా. ఎవరికి లేరు ప్రపంచంలో ఏ క్లబ్ కూడా లేదు ఆర్సీబీకి ఉన్నంత లాయల్టీ ఫ్యాన్స్. ఎన్ని సంవత్సరాలు ఎందుకున్నారు? ఫ్రస్ట్రేషన్, బాధ. మాకంటే ఇప్పుడు చూడు, మీరేంటంటే ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు కాబట్టి ఆ బాధల్లో వచ్చి బయటకు వచ్చి హంగామా చేస్తారు. అరే ఈ సల కప్పు నమ్మది అనుకున్నారు, అయిపోయింది అరే ఆర్సీబీ అనుకున్నాం. కానీ సిఎస్కే ఫ్యాన్స్ ఏందనుకున్నా, మా కప్పులు కొట్టి ఇసుకొచ్చేసింది. మాకు కొట్టుకోండి మీరు వాడే ఉద్దేశంతో అన్నాడు. కొట్టి ఇసుకొచ్చేసింది. కప్పు మందే కదా, ఈ సంవత్సరం కూడా మందే కదా అనే ఇదిలో ఉంటారు. హంగామా చేయాల్సిన పని లేదు. మీకేంటంటే ఒక్క కప్పు లేదురా. సో ప్రపంచంలో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఆర్సీబీకి ఫ్యాన్గా ఉండటం. క్రాంతి నువ్వు అట్లా చాలా బాధాకరమైన విషయం. వన్స్ వి లిఫ్ట్ ద కప్, ఆల్రెడీ అమ్మాయిలు కప్పు కొట్టినప్పుడు ఒక పోస్టర్ కి నిమిషంలో 1 million లైక్స్, 9 నిమిషాల్లో 1 million లైక్స్. ఇండియాలో ఎవరు కూడా ఏ పోస్ట్ కూడా 9 నిమిషాల్లో 1 million లైక్స్ రాలేదు. అది వెళ్ళి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రివ్యూస్ చెప్పించుకోవచ్చు కదా. ఎప్పుడు అమ్మాయిలు నీకు ఒక విషయం చెప్తానండి. ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అవ్వచ్చు కాబట్టి సిఎస్కేకి ఆల్రెడీ కప్ ఫైనల్ చేసి పెట్టారు. మీరు తీసుకొని ధోని లెజెండరీ ప్లేయర్ కాబట్టి అతనికి ట్రిబ్యూట్ ఉండాలి. కాబట్టి ఇది ఫైనల్ ఐపీఎల్ కాబట్టి అతనికి ధోనికి కప్పు ఇచ్చి సిఎస్కేకి పంపించాలనేది ఐపీఎల్ స్క్రిప్ట్. మొత్తం స్క్రిప్ట్ వచ్చింది నాకు. ధోనికి కప్పు ఇచ్చి సిఎస్కేకి పంపించాలనేది ఐపీఎల్ స్క్రిప్ట్. మొత్తం స్క్రిప్ట్ వచ్చింది నాకు. స్క్రిప్ట్ వచ్చినా కానీ అవన్నీ కాల్చి అవతల పడేస్తాం మేము. ఎందుకంటే మా వాళ్ళు కసి మీద ఉన్నారు కుర్రోళ్ళు. ఇప్పుడు మంచి నెంబర్ 1 బౌలర్స్ తీసుకున్నారు, నెంబర్ 1 బ్యాట్స్మెన్, నెంబర్ 1 ఆల్రౌండర్. ఒకే క్వశ్చన్ అడుగుతాను చెప్పు. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ టీం ఉందా, బ్యాటింగ్ టీం ఉందా? బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది, ఆల్రౌండర్ నెంబర్ 1 ఉన్నారు. ఎప్పుడు బౌలింగ్ ఉండదు కదా. బౌలింగ్ నెంబర్ 1 మేము ప్లాన్ చేసాం. ఆల్రౌండర్ దింపే ఎక్కువ. ఏంది శామ్ కరణ్ తెలుసుగా, టామ్ కరణ్ ఇష్యం బిగ్ బ్యాష్ లీగ్ లో మామూలు ఒక్కడికి పగలగొట్టాడు మామూలుగా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విషయం మీకు మ్యాచ్ మెడల బగులుతీ బౌలింగ్ అట్టేసాడు. పోయినసారి ముంబైలో ఉన్నప్పుడు బౌలింగ్ అట్టేసాడు. అదే తరహాలో తెలుసుకొని రా. నువ్వు ఇక్కడ డిబేట్ కి ఇష్టం వచ్చినట్టు రాబాక. నువ్వు తెలుసుకో గురించి అవగాహన ఉంది మాకు. అదే చెప్పు. స్పిన్ ఇస్తాడు, విషింగ్ ఇస్తాడు, యష్ దయాలు అల్లాడిస్తాడు. యష్ దయాల్ అంటే రింకు సింగ్ 5 6 కొట్టాడు. ఆ యష్ దయాలా లేకపోతే కొత్త అతనా? క్రాంతి అతనే. నువ్వు అతను కూడా అంటే మీ టీం ఏ రేంజ్ అనేది మాకు అర్థం అవుతుంది. 5 6 రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టాడు. అదే లెఫ్ట్ హ్యాండ్ తో ఎవరో సింగ్ స్టార్ట్ బ్రాడ్ ని 6 6 కొట్టాడు. కానీ సూపర్ బ్యాట్ బౌలర్ అవ్వలేదా, కెప్టెన్ చేయలేదా, ఇంగ్లాండ్ కి కెప్టెన్ చేయలేదా? అంటే ప్రెసెంట్ ఇంత ముందు విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్ ఉండేవాడు. డూప్లిసిస్ తర్వాత యాష్ దయాల్ వస్తాడంట. యాష్ దయాల్ వస్తాడో రాలేదో, యాష్ దయాల్ ని కెప్టెన్ చేస్తాడంట వీళ్ళు.
కెప్టెన్ చేయడం కాదురా, నువ్వు అనేది అదేగా ఇప్పుడు స్టోర్ట్ బార్డు కెప్టెన్ అయ్యాడు, ఫ్యూచర్ లో అవ్వచ్చు, స్టార్ ప్లేయర్ అవ్వచ్చు. అది ఇంతకంటే వద్దయ్యా రాయన. క్రాంతి మా ప్లేయర్స్ ని డిఫెండ్ చేసుకోవడానికి మేము 100% ముందుంటాం క్రాంతి. ఇలా చేస్తావా డిఫెండ్ చేసుకోవడానికి డిఫెండ్ చేయరా చెప్పురా. మా మియా సిరాజ్ మియా ఉన్నాడు కదా, హైదరాబాద్ కాబట్టి నేనేమన్నా వణుకు పిడిస్తాడు మామూలుగా స్వింగ్. అంతే ఉండదు, ఏంది ఉంటది. అరే నీకు ఇంకోటి తెలియదు, కరణ్ శర్మ అని చెప్పి ఒక కుర్రాడు ఉన్నాడు, అతను ఏ టీంలో ఉంటే ఆ టీంకి కప్పు వెళ్ళిపోయింది. ఎందుకు అతను టీంలో పెట్టుకుంటారు కలిసి డ్రింక్స్ కింద తెప్పించుకున్నా కానీ ఉంటది. అతను ఉంటే అదృష్టం ఉన్నట్టే, ఎందుకంటే SRH ఉన్నప్పుడు కప్పు గెలిచాడు, CSKలో కప్పు గెలిచాడు, ముంబైలో గెలిచి చాలా చాలా చోట్ల గెలిచాడు. కాబట్టి అతను ఒక లక్కీ చామ్ లాగా మేము RCBలో ఈసారి తీసుకున్నాం. సో వాళ్ళకు కూడా మాకు బేసే ఉంది. సో బేస్ మొట్టంలో మొత్తం అంతా స్ట్రాంగ్ గా ఉంది, ఆల్రౌండర్ బాగా నిలబెట్టుకున్నాము. అట్లాగే దీని పేరు ఏం పేరు, బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడు తెలిసింది. RCB బ్యాటింగ్ ఆర్డర్ అంటే అది ఒక వజ్రాయుధం, తెలిసిన సంగతే. దాంతో పాటుగా బౌలింగ్ కూడా ఇప్పుడు మేము కొంచెం బ్యాటింగ్ గురించి చెప్పు. ఏం చెప్పేది ఏందయ్యా, మహామహుల్ క్రాంతి. ఎవరు చెప్పు. డూప్లీ మామ అన్నాడు, కోహ్లీ అన్నాడు. ఏంద్రా డూప్లిసిస్ బెస్ట్ బ్యాట్స్మెన్ నేను ఒప్పుకుంటా. చాలా టోర్నమెంట్స్ హైయెస్ట్ రన్ గెటర్ అయ్యాడు, ఒప్పుకుంటా. మంచి బ్యాట్స్మెన్. కాకపోతే ఇప్పుడు కొంచెం వయసు మీద పడిన తర్వాత కొంచెం జంకాడు, అది వాస్తవం. ఒప్పుకో. హ్యాండ్ చూసావా మావాడిది, ట్రైసెప్ ఉండి తప్పుకుంటా. ట్రైసెప్ ఉన్నంత మాత్రం కొడతా ఉంటది. ఆ పవరే దాంట్లో నుంచి. కింగ్ కోహ్లీ ఇదిగో కోహ్లీ ఇస్ లెజెండరీ బ్యాట్స్మెన్. చెప్పేది కానీ ఇప్పుడు T20లో పర్ఫార్మెన్స్ తగ్గింది, వన్డే మ్యాచ్లు ఆడుతున్నారు. నువ్వు వద్దుకు రాంది. అరే నేను కోహ్లీ ఫ్యాన్, లేకపోతే ఉన్న వాస్తవాలను ఒప్పుకోవాలా. లేత గుమ్మడి గోడలాగా మాట్లాడద్దు నువ్వు. ఏది అర్థమైందా? ఇప్పుడు T20లో కొంచెం స్లో డౌన్ అయ్యాడు. వీ హావ్ టు అడ్మిట్. స్లో డౌన్ అవ్వదు, అతను ఫార్మాట్ ని బట్టి గేర్లు మారుస్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ అక్కడ నీలాగా అనుకునే ఉంది. నువ్వు నీలాగా అన్ని ఇట్లా అడ్డు పెట్టడం అనుకునే ఉంది. కింగ్ కోహ్లీ ఫార్మాట్ తగ్గట్టు చేంజ్ అయ్యింది. కానీ కోహ్లీని విమర్శించే అంత ఇది లేదు. విమర్శించాలా, నేను వాస్తవాలు చెప్పా అంతే. సరే నెక్స్ట్ ఎవరు చెప్పు. నెక్స్ట్ గ్రీన్ కూడా మంచి బ్యాట్స్మెన్ కదా క్రాంతి. అప్పుడప్పుడు మ్యాక్స్ మావా ఇక చెప్పాల్సిందే ఉంది. 200 కొట్టాడు వరల్డ్ కప్ గెలవడానికి. మెయిన్ కారణం ఎవరంటే మ్యాక్స్ మావా. 200 కొట్టాడు ఒంటి కాలు మీద నిలబడి. మరి ఏంది అతను మైపల్లి ఆల్రౌండర్. అతను పెట్టుకుంటున్నారా? ఎందుకు పెట్టుకోము, ఆల్రౌండర్ కావాలిగా మాకు. ఓకే. నెక్స్ట్ రజత్ పడితర్ ఉన్నాడు. రజత్ పడితర్ అంటే 2 డకౌట్లు అయ్యాడు అతనేగా. క్రాంతి ఆ టెస్ట్ మ్యాచ్లు వదిలేసి టెస్ట్ మ్యాచ్ ఆడే అతన్ని ఇక్కడ T20 తెచ్చారా? టెస్ట్ T20 నువ్వు కలపొద్దు, ఎందుకంటే టెస్ట్ లో కొంచెం ఫంక్ అయిన మాట వాస్తవమే. ఫంక్ అయిన మాట వాస్తవమే, కానీ హీఈస్ బెస్ట్ లోనే ఫంక్ అయ్యాడంటే T20లో బంక్ అవుతాడు. T20లో అట్లాంటి ఉంటుంది, ఆడటం కొట్టడం రావటం అంతే. ఇంక వికెట్ కీపింగ్ అంటావా, దయాదాక్షన్ లేకుండా కొట్టి దినేష్ కార్తిక్ ఉన్నాడు. అయిపోవటం కదా, దయాదాక్షన్ లేకుండా. ఈ IPL తో రిటైర్మెంట్ ఇచ్చేసేస్తే నాకు సంబంధం లేదురా. ఈ IPL లో దయాదాక్షన్ లేకుండా కొడతాడు ఒక్కడిని. అది చూద్దాం. చూసేదేంది నువ్వు, చూస్తారు అంతా చూస్తారు. నేను భయపడినంటే ఏందిరా? నువ్వు భయపడినంటే మా టీం చెబుతా. చెప్పుకోరా, మా టీం స్ట్రాంగ్ టీం. మేము భయపడేది ఏంది? MS ధోని అతను ఒక్కడు సింగిల్ హ్యాండ్ కొట్టేస్తాడు మ్యాచ్, సింగిల్ హ్యాండ్ కొట్టేస్తాడు. ఇప్పుడు ఇక నువ్వు ట్రైసప్ అన్నా ఆఫ్ డూప్లిసిస్, దానికి నాకు వేరే లాంగ్వేజ్ వస్తుంది కానీ నెంబర్ 1 ట్రైసప్. తొడలు ఎంత ఉంటాయి, రెండు తొడలు ఎంత ఉంటాయి. మంచి ఫిట్నెస్ లెవెల్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ అని కుర్రోడైనా కానీ కుమ్మి పడేస్తున్నాడు. తెలుసు కదా నీకు అతను అంటే భయం కదా నీకు. నాకెందుకు భయం? నీకు భయం లేదు కానీ నీకు భయం. నువ్వు పోటీగా పడితేనే పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి డెవాన్ కాన్వే, మంచి ప్లేయర్ ఎవడు కదా అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మొన్న వరల్డ్ కప్లో రచిన్ రవీంద్ర అలాడీలా అతను కూడా లాగేసాం. రచిన్ రవీంద్రని లాగేసాం. రవీంద్ర జడేజా నంబర్ 1 ఆల్రౌండర్. శివం దుబే నంబర్ 1 ఆల్రౌండర్. అన్నిటికంటే మర్చిపోయా, మొయినాలి ఉన్నాడు. ఫోన్ కూడా చేశా, బ్యాగులు కూడా తీసుకొస్తున్నాడు. మొయినాలి ఉన్నాడా అంటే ఏం సకోరా. డారీ మిచెల్ ఉన్నాడు, బ్యాటింగ్ ఆల్రౌండర్. స్టార్టింగ్ దీపక్ చహార్ బౌలింగ్, ముస్తఫిజుర్ రహీం బౌలింగ్. కుర్రోళ్ళందరినీ దీపాడు గన్లు. పతిరానా ఉంటాడు. తుషార్ దేశపాండే మన సెంచరీ కూడా కొట్టాడు. బౌలర్ సెంచరీ కొట్టాడు. ఏంది మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, షర్దాల్ ఠాకూర్ ఉన్నాడు, మహేష్ తీక్షణ ఉన్నాడు. పెద్ద టీం రాసే. అసలు మాకున్న తల హెడ్ఏక్ ఏం తెలుసా, ప్లేయింగ్ 11లోకి ఎవరిని తీసుకోవాలనేది హెడ్ఏక్ రా మాకు. ఎందుకంటే అందరు మంచి ప్లేయర్స్ నెంబర్ 1 టీం ఉంది. అది ఇంకో విషయం ఏందో తెలుసు గైస్ మీకు, తెలీదు. CSK RCB 31 మ్యాచ్లు ఆడితే RCB 10 మ్యాచ్లు గెలిచింది, CSK 20 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్. డబుల్ గెలిచాం.
అంటే నువ్వు మాట్లాడటం కూడా చాలా అది ఈసారి డామినేట్ చేస్తాం సంక్రాంతి ఆడే 2 మ్యాచ్లు ఓడిపిస్తాం మిమ్మల్ని. అది సమస్య లేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కూడా వేస్తారా? ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేలో కొడతారా మీరు? చెన్నై స్టేడియంలో కొడతారా? ఇట్లా బ్యాక్ స్వీప్ షాట్లు కొడతాం. చెన్నై స్టేడియంలో కొడతారు మీరు? సరదా కొడతాం. చెన్నై స్టేడియంలో మీరు ఆర్సీబీ వాళ్ళు గెలుస్తారా? సమస్య లేదురా, సమస్య లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, నేను మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎంఎస్ ధోనికి ఇది లాస్ట్, ఇందాక చెప్పాను కాబట్టి ఖచ్చితంగా కప్పు ఇచ్చేస్తారు. అది ఇంకోటి ఏంటంటే, మన టీం కూడా చాలా పెద్ద టీం. మీరు ఎవరైనా వయసులోనా వయసులో కాదురా, టీం పరంగా కూడా వయసులో చాలా పెద్ద టీం. అజింక్య రహానే గురించి కూడా చెప్పాలా నేను? పోయినసారి చంపేశాడు కదా, ఎవరు ఎంతమంది చచ్చిపోయారు, కేసు పెట్టి లోపలే అప్పుడు అట్టంటప్పుడు అందరిని బెత్తరపోయేలాగా చేశాడు. సో గైస్ అది విషయం. ఈసారి ఎవరేమనుకున్నా కానీ ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే గెలిచింది అని ఊహలో బ్రతికేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. కానీ మనం స్టాట్స్, వీడు చెప్పిన స్టాట్స్ ప్రకారం చూసుకుంటే సిఎస్కే ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, వాళ్ళకున్న అలవాటు అట్లాంటిది. ఆర్సీబీ ఎప్పుడు గెలుస్తూ ఉంటాం, తిరగరాసి అవన్నీ అవ్వకరాంది, అవన్నీ ఆని పని. ఆర్సీబీ శుభారంభం చేస్తుంది. ఆల్రెడీ మేము కప్పు కొట్టున్న ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి ఆ బూస్ట్ వచ్చింది మాకు. ఈసాల కప్ నమ్దు వచ్చేసింది. మేము ఫీల్ అయిపోయాం, వచ్చేసింది కప్పు. వీఆర్ ఫీలింగ్ దట్ కప్ ఇన్సైడ్ అస్. అది గుర్తుపెట్టుకో. రేపు ఫస్ట్ బ్యాటింగ్ సిఎస్కే చేయబోతుంది. సిఎస్కే 20 ఓవర్లకి 150 రన్స్ కొట్టబోతుంది. ఆర్సీబీ 150 రన్స్ ని చేసి చేయలేదు. మేసం తిప్పి జవాబు. మళ్ళీ ముందుకెళ్ళానా? ఇన్ కేస్ అదే 150 వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడి కొడితే మాత్రం మనం 16 ఓవర్లో సరదాగా చేసేస్తాం. అది ఇవే తగ్గించుకుంటే మంచిది. 16.3 ఓవర్స్లో ఫినిష్ చేసేస్తాం. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈరోజు విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవబోతున్నాడు. విరాట్ కోహ్లీ 15 రన్స్ లోపల అవుట్ అవుతాడు అని నువ్వు అనుకుంటావు. 15 రన్స్ లోపల రుతురాజ్ గైక్వాడ్ 50 రన్స్. ఇదంతా కాదు గైస్, కింద కామెంట్ చేయండి, సిఎస్కే అని కామెంట్ చేయండి, ఎల్లో హార్ట్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో మొత్తం వరుసకు వస్తాయి వీడియోలు. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అల్లాడిపోవాలా అది. సో గైస్ రెడ్ హార్ట్ మాత్రం మర్చిపోకండి. వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అనమాట. కేవలం మ్యాచే కాదు, ఐపీఎల్ కూడా మనం గెలుస్తున్నాము. చాలించి